నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏందంటే మన ఇక పోలీసులకు శిక్షలు పడ్డాయట. కానీ అక్కడ తమిళనాడులో 9 మంది పోలీసులకు మరణ శిక్ష అట. ఓ కొడుక, మరి వీళ్ళు ఎడవంటి పని చేయొచ్చటవు. వింటురా, వీళ్ళు ఎడవంటి పని చేసిరో తెలుసా? కరోనా టైంలో అంట వాళ్ళట షాపు తీసిరట, సెల్ ఫోన్ షాప్, తండ్రి కొడుకులు. ఇక మనకి టైంకు బంద్ చేయాలి కాబట్టి బంద్ చేయకుండా కొద్దిగా ఎక్కువసేపు ఉంచారట. ఎక్కువసేపు ఉంచినందుకే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పట్టుకపోయి పిచ్చ కొట్టుడు కొట్టిరట. రాత్రాంతా కొట్టిరట. ఇగో తండ్రి కొడుకులు వీళ్ళిద్దరిని కొచ్చి చంపుతారు నాయన. ఇప్పుడు శిక్షలు పడ్డాయి. ఇక కొట్టిన దెబ్బలకు రక్తాలు వెళ్ళేమని పడతాయి, ఇక అవి కూడా చూడిపేసిరట వద్దు అని. ఇవన్నీ మరి ఎట్లా బయటపడ్డది ఏంది అని అంటే, అందులో ఉండే హోమ్ గార్డ్ ఉంటుంది కదా ఒక ఆమె, నీతిగా జాబ్ చేయాలనుకుంటారు కదా, చిన్నదైనా పెద్దదైనా ఏదైనా. మనిషిగా నీతిగా జాబ్ చేయాలని ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళు ఎవరో నూటిలో ఒకరు ఉంటారు. పోలీసు వాళ్ళు అందరూ దొంగలు అనొద్దు, లంగ పని చేస్తారనొద్దు. కొంతమంది దేవుడులాగా ఆ ఉద్యోగం ఎట్లా చేయాలన్నా అట్లా చేసే పోలీసులు ఉంటారు, వాళ్ళు ఆఫీసర్లు. విన్నారా? మరి ఇటువంటి దొంగలకు దొంగలే అంటారు వీళ్ళని. పోలీసులు ఎట్లా అంటారు? అసలు వీళ్ళకి శిక్షణ ఇచ్చినోడో ఓడో ఎటువంటి వాడో. వీళ్ళకి శిక్షణ ఇస్తేప్పుడు వందల వేల మందికి శిక్షణ ఇస్తారుగా. మరి శిక్షణలో అంతమంది చెయ్యని ఈ ఏమంటారు, ఈ దుర్మార్గం వీళ్ళే ఎందుకు చేయొచ్చు అంటావు? మిగతా వీళ్ళ దంటకు వచ్చిన ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు ఆఫీసర్లు. మరి వాళ్ళు ఎందుకు వ్యవహరించలే, వాళ్ళు ఎందుకు కొట్టలే, వాళ్ళు ఎందుకు చేయలే చెడు పని? చెప్పండి, ఒకసారి ఆలోచన చేయదు. మరిగో ఇటువంటి దుర్మార్గులు చూపిస్తారు ఉంటారా. ఇగోరు 9 మంది అట. ఇగో తండ్రి కొడుకులు వీళ్ళిద్దరిని కొచ్చి చంపుతారు నాయన. ఇప్పుడు శిక్షలు పడ్డాయి. ఇప్పుడు ఈ శిక్షల వల్ల మీ తల్లిదండ్రులు బాధపడుడేనా? ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళకు, పోలీసు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకు పిల్లలు కుటుంబాలు ఏం లేవా? లేకుండొచ్చా? పిల్లలు చదువుతుండకుండొచ్చా? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? అయ్యో ఉద్యోగం చేసే మా నాయన మీకు శిక్షలు పడనా అని వాళ్ళు బాధపడు. వాళ్ళ నానాడే కొట్టి చంపుతారు. తండ్రి కొడుకులను ఏం పాపం చేసిర్రా? ఆ కోవిడ్ తలగవాడ వస్తే వచ్చింది, పెడితే పెట్టినేమో గంట సేపు ఎక్కువ పెట్టినందుకు ఇష్టం. పోలీసు వాళ్ళు లెక్క ప్రవర్తించాలి కదా. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి వాళ్ళని మీ ఇష్టానుసారంగా వచ్చి చంపుతారు. లేకపోతే ఎత్తాయి చచ్చిపోయి ఇలా శిక్షలు పడే. మిమ్మల్ని శిక్ష కాదురా నాయన, మీకు కూడా ఉరి శిక్ష తీయాలా అంట నేను. ఇది అక్కడ తమిళనాడులో జరిగిందంటయ్యా. మరి ఇక ఇక్కడ కూడా తెలంగాణలో కూడా కొద్దిగా అరాచకాలు ఉన్నాయి. అయ్యో ఇటువంటి కథ మరి ఇక్కడున్న కొద్దిగా పోలీసు వాళ్ళకు కూడా పడితే మంచిగా ఉంటుందని కోరుతున్నాను నేను. ఎందుకంటే ఇక్కడ కూడా ఆడొకడు లంగలూరు. నేను చెప్తున్నాగా, తమిళనాడులోనే సాత్తాన్ కులం అంట. సాత్తాన్ కులం తండ్రి కొడుకులు లాకప్ డెత్ కేసులో మదురై కోర్టు సంచలన తీర్పు. బాధితుల కుటుంబానికి ఆ 9 మంది 1.40 కోట్లు పరిహారం చెల్లించాలని ఆదేశాలు. అంటే కొట్టినందుకు, చచ్చిపోయినందుకు. ఇప్పుడు ఏం చేస్తే ఏమొస్తుంది చెప్పండి? ఏం చేస్తే ఏమొస్తుంది అని తండ్రి కొడుకులను చంపుతారు కదా నాయన పోలీసులు. మీకు ఇప్పుడు శిక్ష పడ్డదరా నాయన. ఈ శిక్ష పడితే మళ్ళీ బయటికి వెళ్తారేమో కొన్ని ఏళ్ళు కాగానే. మరి ఇది ఎప్పటిదాకా పడ్డది ఏంది అనేది కావాలి. మరి తెలంగాణలో కూడా పోలీసులు నాయన అందరినీ కాదు, మన నాగర్ కర్నూలు గిట్ట చేసిరు చూసినావు కటోంటోళ్ళు. ఎందుకంటే దానికి కేసును పక్కతో పట్టేయాలి, పేదోని కేసును పక్కతో పట్టేయాలి. మరి 2 నెలల పసికందు పాపను ప్రాణం తీసినా దాన్ని ఇది కాదు అది కాదు అని ఆ కేసును పక్కతో పట్టిన డిఎస్పీ లాంటి వాళ్ళు ఉంటారు ఆడ. అటువంటి వాళ్ళని కూడా ఇటువంటి కథ చేయాలి, మరి నిర్ధారణ చేయాలి, బయటికి తీయాలి. కానీ మా తెలంగాణలో జరుగుతుంది ఇదంతా, మాది వేరేలే. ఇక మరి అక్కడ అట్లో ఇట్లో బయటపడేది చేశారు. కానీ గిటోడి జరుగుతుంది. ప్రజలారా, ఇంకా పోలీసు వాళ్ళకి చెప్తున్న, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పోలీసులు నీతి నిజాయితీగా మీకు వచ్చిన ఉద్యోగం ఎట్లొచ్చిందో అట్లనే చేయండి. మిమ్మల్ని నమ్ముకొని తప్పులు ఒప్పులు చేసిన వాళ్ళు భయపడుతుంటాడు. అంటోడు కూడా ఉంటాడు. ఓడోడు తప్పు చేసి కూడా బెదిరించేటోడు ఉంటాడు పోలీసు వాళ్ళను కూడా.
కానీ అటువంటి కొడుకులను మక్కెలు ఇరగదీయరు. మిమ్మల్ని ఏమంటలేదు. మక్కెలు అంటే చట్ట ప్రకారంగా ఏం చేయాలో అది చేయండి. అడ్డగోలుగా ఎటుగాక చెయ్యి చేస్తాం, చంపుతాం, కొడతాం అంటే కుదరదు. తెలంగాణలో కూడా పోలీసులు మంచిగా ఉండాలని కోరుకుంటూ చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.